హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా విత్ శరత్. ఇప్పుడు మీరు చూస్తున్న రెస్టారెంట్ వచ్చేసి ద బోట్ హౌస్ రెస్టారెంట్ అనమాట. ఇది ఎక్కడుందంటే మనకి చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గరలో అయితే ఉంది. మేము రీసెంట్గా నేను మా ఫ్రెండ్ ఇలా టెంపుల్కి అయితే దర్శనానికి వెళ్ళాము. సో ఆ దర్శనం కంప్లీట్ అయ్యాక తిందామని ఎక్కడ తిందామని చూస్తే ఇక్కడ ఫైనల్గా ద బోట్ హౌస్ రెస్టారెంట్ అయితే కనపడింది. ఇది చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మొత్తం థీమ్ అయితే మొత్తం బోటింగ్, జలపాతాలు, అంటే మనం బాహుబలి సెట్టింగ్ ఉంటుంది కదా, సేమ్ లోపల అలానే ఉంది. ఆ బోట్స్ లోపల కూర్చొని తినే ఫీలింగ్ ఉంటుంది. అసలు సూపర్ ఉంటుంది. ఇది చూడండి, లోపలికి ఎంటర్ అవ్వగానే టేబుల్స్, లోపల ఇక్కడ బోట్ డ్రైవింగ్ ఉంటుంది కదా, సో ఆ బోట్ డ్రైవింగ్ చేసే వీల్ అనమాట. అండ్ మొత్తం చూడండి థీమ్ ఎలా ఉందో. లోపల మనం చూసుకున్నట్లయితే ఆ థీమ్ కానీ యాంబియన్స్ కానీ చాలా కిర్రాకు ఉంది, చాలా అట్రాక్టివ్గా ఉందన్నమాట. అండ్ బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ రెస్టారెంట్ మనకి ఒక చిన్న సైజ్ రెస్టారెంట్ అనమాట. ఒక 50-60 మెంబర్స్ ఎవరికి అయితే పడతారు, అంతకంటే ఎక్కువ పట్టరని నా ఫీలింగ్. ఇప్పుడు మీ డౌట్, ఇది ఎక్కడొచ్చేసానే కదా, ఇది వచ్చేసి మనకి ద ఇండియన్ పబ్లిక్ స్కూల్ పక్కన అయితే ఉంది, నియర్ టీఎస్పీఏ జంక్షన్ అనమాట, స్నేహిత హిల్స్, పీరం చెరు, హైదరాబాద్. సో ఇది మనకి 4th ఫ్లోర్లో ఉంటుంది. మేమైతే ఆర్డర్ వచ్చేసి వెజ్ అయితే చెప్పాము, ఎందుకంటే అది సాటర్డే అండ్ దట్టు మేము టెంపుల్కి వెళ్ళాం కాబట్టి వెజ్ చెప్పాల్సి వచ్చింది. పుల్కా చెప్పాము, పుల్కాతో పాటు పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చెప్పాము. అండ్ ఇలా పుల్కా అండ్ ఇంకో కర్రీ వచ్చేసి కాజు పన్నీర్ కర్రీ చెప్పాము. ఇదైతే చాలా కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. అండ్ దీని తర్వాత అయితే ఇంక కడుపులోకి ఏం ఎక్కలేదు, కొంచెం నోరు చల్లబరుచుకోవడానికి కొంచెం అలా డ్రింక్ కూడా చెప్పుకున్నాం. ఇంకా నేను ఫైనల్గా చెప్పాలంటే ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫుడ్కి అయితే వంక పెట్టాల్సిన పని అయితే ఏం లేదు. ఇన్ కేస్ మీరు కూడా చిలుకూరు బాలాజీ టెంపుల్ వైపు వస్తే ఫుడ్ కనుక ఎక్కడ తినాలంటే ఈ రెస్టారెంట్ అయితే ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అడ్రస్ అనమాట. సో ఇది గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.